ఈ ఈ గొడవంతా ఒకలా ఉంటే ఇప్పుడు ఈ బీసీ పేరుతో జరుగుతున్న ఈ సవాళ్ళు లేకపోతే మీరు అది చేయలేదు మీరు ఇది చేయలేదు ఎవరికన్నా అర్హత ఉందా అండి బీసీల గురించి మాట్లాడే అర్హత మీకుంటే ఉండొచ్చు నేను కాదనట్లా మీరు ఒక ఉద్యోగ సంఘాలు చేశారు బీసీ నాయకుడే మీకు ఉందేమో కానీ పార్టీలుగా చెప్తున్నా నేను పార్టీల రాజకీయాల అవసరాల కోసమే మాట్లాడతారు వెంకటకృష్ణ. ఎందుకంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు రాజ్యాంగ రక్షణ బీసీలకు లేదు. ఎంప్లాయ్మెంట్ లో కొంతవరకు ఉన్నా కానీ పొలిటికల్ రిప్రజెంటేషన్ విషయానికి వస్తే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ బీసీలకు లేదు. ఆయా పార్టీల దయాదాక్షిల పైన ఆధారపడే బీసీలు ఆధారపడాల్సినటువంటి అనివార్యత ఉంది. ఒక అడుగు ముందుకేసి బీజేపీ కేంద్రంలో సరే ప్రధానమంత్రి గారు బీసీ అయినా ఎప్పుడు బీసీ అని తను చెప్పుకోరు, మేము కూడా చెప్పుకోము. సో కేంద్రంలో బాగానే ప్రచారం చేస్తున్నారు. అసలు మీరు చెప్పుకునేదే అది కదా. క్యాబినెట్ లో 27 మంది బీసీలు ఉన్నా సరే కొంత జరిగింది. రాష్ట్రాన్ని విషయానికి వస్తే మొన్నటి ఎలక్షన్ లో మొట్టమొదటిసారి జాతీయ పార్టీ బీజేపీ బీసీ ముఖ్యమంత్రి చేస్తానని ప్రకటించడం జరిగింది. ఓకే, మాకు అది ఓటు పడలేదు, అది వేరే విషయం, పక్కకు పెడదాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించే ధైర్యం ఉందా, దమ్ము ఉందా? అదేవిధంగా 42% రిజర్వేషన్ అన్నారు, వెల్కమ్. రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అది ముస్లింస్ ని కలిపి అలా కేంద్రాన్ని పంపిస్తే ఎలాగో తెలుసు వాళ్ళకు కూడా. బీజేపీ అనేది కోర్ ఐడియాలజీ ప్రకారం ముస్లిం మతపరమైన రిజర్వేషన్ కి యాంటీ చేస్తుందని ముందే తెలుసు, అయినా దాన్ని పంపించారు. నేనేమంటే అది కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ పక్కకు పెడితే మీరు 42% రిజర్వేషన్ ని క్యాబినెట్ లో అమలు చేసిందా కాంగ్రెస్ పార్టీ? 7 మంది బీసీలు ఉండాలి ఆ లెక్కన చూస్తే 18 మందిలో 7 మెంబర్స్. ఇవాళ 3 మాత్రమే ఉన్నారు. అది అమలు చేయడానికి కేంద్రం అనుమతి లేదు, మీరు నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది. ఇవాళ ఏకంగా గాంధీ భవన్ లో యాదవులు గొల్లతోటి నిరసన దేపి ఒక ప్రజాస్వామ్యంలో వెల్కమ్. కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. గాంధీ భవన్ లో యాదవులు గొల్లతోటి వాళ్ళ పార్టీ మీద వాళ్ళే నిరసన తెప్పారు. కొన్ని సందర్భాలు బ్యూటీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. సో అట్లా యాదవులకు గాని ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నటువంటి మున్నూరు కాపులకు గాని మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీకి గాని ఇంకా మిగతా వాళ్ళకి అవకాశాలు ఇస్తే నిజంగా వాళ్ళు సామాజిక న్యాయం పాటించినట్లు. నిన్న సామాజిక న్యాయ సభనే పెడతారు, ఇక్కడ అమలు విషయానికి వస్తేనేమో వాళ్ళ వేరే ఉంటది. సో నేనేమంటే కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి మాట్లాడినా ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా నేను చెప్తున్నా. సరే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఆయన బీఆర్ఎస్ అధ్యక్షుడు వారే ఉండదు, నేను తప్పు పట్టట్లేదు. మరి వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇస్తారా? ఇచ్చే సాహసం వాళ్ళు చేయగలుగుతారా? ఉండదు. కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు నేను బీసీల కోసం మాట్లాడుతున్నాం. అది అసలు గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఇప్పుడైనా బడ్జెట్ లో 5% బడ్జెట్ లేదు వెంకటకృష్ణ. 5% వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ కి 5% కూడా కేటాయించలేదు. బీసీ కార్పొరేషన్ లో 0 ఉంటది, ఎస్సీ కార్పొరేషన్ 0 ఉంటది, ఎస్టీ కార్పొరేషన్ నిధులే ఉండవు. ఎట్లా సంక్షేమం అంటారు? ఏ రకంగా చెప్పుకుంటారు మేము బీసీల కోసం పనిచేస్తున్నట్టుగా? సో డెఫినెట్ గా ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుంది, ఏ పార్టీ తమ వైపు ఉంది అనేది ముఖ్యంగా బీసీలలో చైతన్యం వచ్చింది. కాబట్టి ఇవాళ అందరూ మాట్లాడుతున్నాం బీసీల గురించి. బీసీలలో గతంలో లాగా క్యాట్స్ ఆఫ్ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ నిజంగా 83, 84 తర్వాతనే బీసీలకు రాజకీయ చైతన్యం పెంచింది ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఆ చైతన్యం ఇప్పటికి కూడా ఉంది. కొన్ని సందర్భాలు వీళ్ళు పక్కకు పెడతారు కానీ ఆ చైతన్యం నిజంగా ఉంది. నేను వ్యక్తిగతంగా ఎన్టీ రామారావు గారు టీడీపీ పార్టీని అభినందిస్తాను బీసీల విషయంలో. రైట్ విఠల్.